రావణ కాష్టంలో రగులుతున్న ఢిల్లీ నిరసనల మిస్టరీ గురించి ఈరోజు వివరంగా మాట్లాడుకుందాం. చాలా సంచలనమైనటువంటి విషయాలు నేను మీతో షేర్ చేసుకోవాలి. మై డియర్ ఫ్రెండ్స్, నేను మీ ప్రియా చౌదరి. మనం 20వ తారీఖు నుంచి మనం చూసుకుంటే గత 3 రోజులుగా ఢిల్లీ రావణ కాష్టంలా రగులుతూనే ఉంది. నిరసనలతో ఎంత భయంకరమైనటువంటి పరిస్థితుల్ని మనం అక్కడ చూస్తున్నాము అనేటటువంటి విషయాన్ని ప్రతి ఒక్కళ్ళం సోషల్ మీడియా ద్వారా మనం గమనిస్తూనే ఉన్నాం. అయితే ఇక్కడ చాలామంది కూడా నన్ను అడుగుతున్న ప్రశ్నలు ఏమిటి అంటే, మేడం అసలు అన్ని వేల మంది వస్తుంటే ఢిల్లీ నిఘా వర్గాలు ఏం చేస్తున్నాయి, వాళ్ళకి ఏ విధమైనటువంటి ఇన్ఫర్మేషన్ లేదా వాళ్ళు పని చేయడం లేదా, లేకపోతే వాళ్ళు అసలు దీని గురించి పట్టించుకోలేదా అని అడుగుతున్నారు. మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ ప్రతి ఒక్కడు కూడా నేరం చేసేటటువంటి వాడు చాలా పగడ్బందీగా వాడి ప్లాన్ ప్రిపేర్ చేసుకుంటాడు, ఎవరికీ తెలియకుండా. నిఘా వర్గాలకి సమాచారం లేదా అనంటే, నిఘా వర్గాలకి ఎప్పుడైనా సరే ఊహించని ఎత్తుగడలు వచ్చినప్పుడు, ఆ యొక్క కుట్రలు జరిగినప్పుడు, ఎత్తుగడలు ఏవైతే ఉన్నాయో కుట్ర జరిగినప్పుడు మాత్రమే వాళ్ళకి అర్థమవుతుంది. ఆ తర్వాత దాని వెనక దాగి ఉన్నటువంటి కుట్రదారుల్ని కానీ, ఆ తర్వాత ఆ సిచ్యుయేషన్స్ని కానీ ఫైండ్ అవుట్ చేయడం అనేటటువంటి జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ అదే జరిగింది. యాక్చువల్గా చాలామంది మాట్లాడుకుంటున్నట్టు ఏంటంటే, మేడం ఒక ధర్నా అని అనుకున్న తర్వాత అక్కడికి కేవలము ఏదో 1000-2000 మంది వస్తారు అనుకుంటే అన్ని వేల మంది అక్కడ ఎలా గ్యాదర్ అయ్యారు. ఇది ఏది జరిగినా కూడా ఈరోజు ఒక మనిషి నుంచి, ఇది పూర్వపు రోజుల్లో లాగా కమ్యూనికేషన్ లేనటువంటి రోజులు కాదు కదా, ఎవరికీ తెలియకుండా చాలా పగడ్బందీగా చేశారు అనుకోవడానికి. ఈరోజు దేశం నలుమూలల నుంచి అక్కడికి వచ్చినటువంటి నిరసనకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా కమ్యూనికేషన్ అనేటటువంటిది ఒకటి ఉంటుంది కదా. ఇంటర్నెట్ ద్వారా ఇవన్నీ ఎందుకు చేయలేకపోయారు అని చెప్పేసి అనేది ప్రతి ఒక్కళ్ళలోనూ ఉన్నటువంటి సందేహం. కానీ ఇంటర్నెట్ బియాండ్ ఒకటి ఉంది అనేటటువంటి విషయం మనకి ఈ నిరసన ద్వారానే అర్థమైంది. ఈ టూల్ కిట్ గ్యాంగ్ ఎవరైతే ఉన్నారో, ఈ తుక్డే గ్యాంగ్ ఎవరైతే ఉన్నారో, వీళ్ళ యొక్క ప్లాన్ ఎలా ఉంది, ఎలా ప్లాన్ చేశారు అనేటటువంటి విషయాల్ని చాలామంది అడుగుతున్నారు. వాటన్నిటిని కూడా నేను మీ ముందు పెడుతున్నాను. యాక్చువల్గా ఏం చెప్పాలి అనంటే, ఈ నిఘా వర్గాలు, ఇంటెలిజెన్స్ వర్గాలు ఏ ఇష్యూనైనా సరే, ఏ చిన్న సభ జరిగినా కూడా చాలా పర్ఫెక్ట్ అంచనాలతో ఉండటం అనేటటువంటిది జరుగుతుంది. అలాగే ఈ సీజేపీ నిర్వహించినటువంటి సంసద్ చలో నిరసనకి ఫస్ట్ పర్మిషన్ ఇవ్వలేదు. అలాగే ఒకవేళ పర్మిషన్ ఇవ్వకపోయినా సరే మేము చేసి తీరుతాము అని అన్నప్పుడు నిఘా వర్గాల వాళ్ళకి ఉన్నటువంటి సమాచారం ప్రకారం 5000 మంది అక్కడ నిరసనకారులు మొబిలైజ్ అవ్వచ్చు అని చెప్పేసి ఒక అంచనాకు వచ్చారు. కానీ బియాండ్ దట్ దానికి 10 రెట్లు జనం అక్కడ చేరుకోవటం అనేటటువంటి జరిగింది. అది ఎలా జరిగింది అనేటటువంటిది నేను ఇప్పుడు మీకు ఒకసారి చూపిస్తాను. మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ నేను వాటికి సంబంధించినటువంటి ఆధారాలు కూడా పెట్టే ప్రయత్నం చేస్తాను. నేను రాత్రి దాదాపు 2:30 వరకు కూడా నేను చెక్ చేస్తూనే ఉన్నాను అనమాట, కమ్యూనికేషన్ చేస్తూనే ఉన్నాను. జంతర్ మంతర్ దగ్గర అర్ధరాత్రుల వరకు కూడా ఎంత భయానకమైనటువంటి పరిస్థితులు. బహుశా ఇప్పుడు కూడా అక్కడ సిచ్యువేషన్ అలాగే ఉండాలి ఇప్పుడు నేను వీడియో చేస్తున్నంత వరకు కూడా. అయితే ఇక్కడ విషయం మనకు చెప్పాలి అనంటే, చాలా వరకు కూడా అదే నిరసనకారులు పెరుగుతున్నారు, ఎక్కడా ఎవరు తగ్గడం లేదు. ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఏ విధమైనటువంటి దీన్ని అవలంబిస్తున్నారు అనేటటువంటి దాని గురించి మాట్లాడాలి అనంటే చాలా విషయాలు ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. చాలా వరకు కూడా ఇక్కడ హింసాత్మకమైనటువంటి సంఘటనలు ఎలా చోటు చేసుకున్నాయి, దాని వెనక ఉన్నటువంటి ప్రీ ప్లాన్ ఏంటి అనంటే, ఇక్కడ భారీ స్థాయిలో ఎట్లాంటి సమాచారం లేకుండా ఇక్కడికి వచ్చారు అనడం అనేటటువంటిది అబద్ధం. చాలామంది అక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరూ చెప్తున్నారు, మేము ఇక్కడికి వచ్చినటువంటి సభలు, ఇక్కడ జరుగుతున్నటువంటి నిరసనకి మద్దతు తెలుపుదామని వచ్చాము అని చెప్పేసి అన్నారు. కానీ మద్దతు తెలుపుతాము అనేటటువంటి సభకి వచ్చేటటువంటి వాళ్ళు కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు, ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు. నేను ఇక్కడ మీకు ఒక పోస్ట్ పెడతాను, అది ఒకరికి పంపించినటువంటి పోస్టు. ఇన్ఫ్లుయెన్సర్స్కి వాళ్ళు సీజేపీ పార్టీ ఎలాంటి సందేశం పంపించిందో ఇక్కడ చూడండి. వాళ్ళు పంపించినటువంటి దాన్ని బట్టి
దాంట్లో ఉన్నటువంటి సారాంశం ఏంటి అని అంటే, మేము సోనం వాంగ్చుక్కి సపోర్ట్ చేయాలని అనుకుంటున్నాము, కాబట్టి మీ సపోర్ట్ కూడా మేము కోరుకుంటున్నాము. మీ యొక్క కంటెంట్ని మాకు పంపించండి. కంటెంట్ని బట్టి ఒక పోస్ట్కి ఒక రీల్కి దాదాపు వాళ్లకు ఉన్నటువంటి ఫాలోవర్స్ని బట్టి 20,000 రూపాయల నుంచి దాదాపు 3 లక్షల రూపాయల వరకు నాకు అందినటువంటి సమాచారం ప్రకారం ఉన్నటువంటి ఆ ఇన్ఫ్లుయెన్సర్కి 2,65,000 స్వయంగా ఆఫర్ చేశారు. ఆఫర్ చేసినటువంటి ఆ మొత్తం అంతా కూడా మీరు కంటెంట్ పంపించిన తర్వాత అది ఒకసారి పబ్లిష్ అయిన వెంటనే ఈ అకౌంట్లోకి మీకు పడిపోతాయని చెప్పి డబ్బు ఆశని చూపించినటువంటి సంఘటన సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్కి ఉంది. చాలా సాక్ష్యాలు కూడా ఉన్నాయి. ఇదిగో ఇక్కడ ఒక సాక్ష్యం నేను డిస్ప్లే చేస్తున్నాను, మీరు ఒకసారి చూడండి. దానితో పాటుగా అక్కడ అంతమందికి మెసేజెస్ ఎలా వెళ్ళింది అని అంటే, ఇక్కడ యాక్చువల్గా నేను రాత్రి నుంచి సేకరించినటువంటి వాటిల్లో చాలా చాలా విస్తుపోయేటటువంటి విషయాలు నాకు తెలిసినటువంటి విషయాలండి ఇవన్నీ కూడా. ఎందుకంటే నాకు ఆల్మోస్ట్ ఏంటి అని అంటే, నన్ను ఫాలో అయ్యేటటువంటి వాళ్ళందరూ కూడా అడుగుతున్నారు, మేడం అసలు ఇంతమంది ఎలా జమ అయ్యారు, ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది, ఇంటెలిజెన్స్ పని చేయట్లేదా, ఫెయిల్యూర్ అయ్యిందా, అసలు ఇంతమంది ఎక్కడి నుంచి వచ్చారు, ఇది ఎప్పటి నుంచి ప్లాన్లో ఉందని ఆ విషయాలు చెప్తున్నా. సుమారు 30కి పైగా ఢిల్లీ మెట్రో స్టేషన్స్లో పక్కా ప్రణాళిక ప్రకారం వేలాది మంది ప్రయాణికుల్ని దించారు. అక్కడి నుంచి ఎవరికీ అనుమానం రాకుండా గ్రూపులుగా జంతర్ మంతర్ వైపు నడిపించారు. ఇక్కడ మీరు మనం మొన్న 20th మనం చూసాం ఏంటంటే, మెట్రో స్టేషన్స్ అన్నీ ఎందుకు బంద్ చేశారు అని అంటే, ఆల్రెడీ ఇంటెలిజెన్స్కి ముందస్తు సమాచారం ఉంది, కొన్ని వేల మంది వస్తున్నారు. ఇంటెలిజెన్స్ దగ్గర ఉన్నటువంటి సమాచారం 5,000 మంది. కాబట్టి 5,000 మందిని కూడా అడ్డుకుందాం అనుకొని ఎక్కడెక్కడి నుంచి వస్తున్నారు అనుకంటే జంతర్ మంతర్ వైపుకు వచ్చేటటువంటి ఆ యొక్క మెట్రో స్టేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని క్లోజ్ చేయడం జరిగింది. క్లోజ్ చేసిన తర్వాత జనమందరూ కూడా అక్కడ ఆల్రెడీ మనం చూసాం బ్యారికేడ్స్ని, అక్కడ ఉన్నటువంటి ఆ సెక్యూరిటీ చెక్ను కూడా దాటుకొని దూకేసేసి మరి లోపలికి వచ్చేయటం అనేటటువంటి చూసాం. ఎక్కడా కూడా ప్రొటెస్టర్స్ ఎవరైతే వస్తున్నారో వాళ్ళని ఎక్కడా కూడా సెక్యూరిటీ అడ్డుకుని వాళ్ళ మీద దౌర్జన్యం చేసేటటువంటి ప్రయత్నం చేయలేదు. అలాంటి సంఘటనలు కూడా మనం చూసాం. తర్వాత ఈ 50,000 మందికి ఒకే కమాండ్ సెంటర్ నుంచి ఆర్డర్స్ వెళ్ళాయి. మీరు నమ్ముతారా? అక్కడికి వచ్చినటువంటి వాళ్ళు 50,000 మంది జమ అయ్యారు. ఇక్కడ నిన్న మన గంజాయి మొక్క చెప్తూ ఉంది కదా, ఇలా చూసారా ఎంతమంది వచ్చారో, ఇంటర్నెట్ లేకపోయినా సరే వాళ్ళు మాకు సమాచారం పంపించారు, వాళ్ళు సమాచారం చేరవేశారని చాలా తెలివిగా చెప్పాను అనుకుంది. అక్క, నీ వెనక చాలా ఉన్నాయి, అవన్నీ బయట పెడతాం, అర్థమైందా? అవి ఎలా బయటకు వచ్చినాయో, ఇంటర్నెట్ లేకపోయినా నువ్వు పంపించినటువంటి ఆ యొక్క కిరాయి ప్రొటెస్టర్సు, స్వచ్ఛందంగా ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు మై డియర్ ఫ్రెండ్స్. స్వచ్ఛందంగా అక్కడికి వచ్చినటువంటి వాళ్ళు, విద్యార్థులకు సంఘీభావం తెలుపుదాం అనుకున్న వాళ్ళు కేవలం 15 నుంచి 20% మాత్రమే ఉన్నారు. మిగిలిన 80% కూడా అక్కడికి వచ్చినటువంటి ఆందోళనకారులందరూ కూడా యాంటీ నేషనల్ సోషల్ ఎలిమెంట్స్. అందులో దేశానికి సంబంధించి బాధ్యతగా ఉన్నటువంటి వాళ్ళు కూడా డెఫినెట్గా ఉన్నారు. వాళ్ళు అమాయకులు, వాళ్ళకి ఇంత జరుగుతుంది, వెనక ఈ కుట్ర ఉంది అనేటటువంటి విషయం వాళ్ళకి తెలీదు. మనం కూడా సోషల్ మీడియాలో చాలా ఇంటర్వ్యూస్ చూస్తున్నాము, చాలామంది ఇస్తున్నారు. మేము ఇక్కడ ఒకదా విషయానికి వస్తే ఇక్కడ వేరేది జరుగుతుంది, ఇక్కడ మోడీని తిడుతున్నారు, ఇంకా వేరే ఏవేవో జరుగుతూ ఉన్నాయి. కానీ ఇక్కడికి మేము వచ్చింది నీట్ పరీక్షలో ఉన్నటువంటి విద్యార్థులకి, ఆ సూసైడ్ చేసుకున్నటువంటి విద్యార్థులకి సంఘీభావం తెలపడానికి మాత్రమే మేము ఇక్కడికి వచ్చాం అని చెప్పేసి అని వాళ్ళు చెప్తున్నారు. కానీ ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే, మోడీని తిడుతున్నారు, మోడీ రాజీనామా చేయాలంటున్నారు, ఇంకా ఏమేమో జరుగుతున్నాయి ఇక్కడ అనేటటువంటి వాళ్ళ అభిప్రాయాలను కూడా వెలిబుంచడం, వాళ్ళు షాక్ గురైనటువంటి సంఘటనలు కూడా మనం చూసాం మై డియర్ ఫ్రెండ్స్. ఇది కేవలము ఒక టూల్ కిట్, వీళ్ళకి టూల్ కిట్ అనే ఒక పేరు ఉంటుందండి. ఆ టూల్ కిట్ అంటే ఏంటి, అసలు ఆ టూల్ కిట్ ఏంటి అనేది నేను ఇప్పుడు చెప్తాను. ఓకే, టూల్ కిట్ ద్వారా ఈ వీళ్ళందరికీ సమాచారం ఎక్కడి నుంచి వెళ్ళిందంటే, టూల్ కిట్, ఒక టూల్ కిట్ ద్వారా వీళ్ళందరికీ మెసేజ్ వెళ్ళింది ఇలాంటి అనేది ఇప్పుడు ఒక సంచలనమైనటువంటి డాక్యుమెంట్ వెలుగులోకి వచ్చింది. ఈ టూల్ కిట్ ఒక సాధారణ వాట్సాప్ ఫార్వర్డ్ మెసేజ్ కాదు. ఈ టూల్ కిట్
ఈ టూల్ కిట్ ఏదైతే ఉందో, ఈ పదం ఏదైతే ఉందో, అంటే ఈ మాధ్యమం ఏదైతే ఉందో, ఇది సాధారణంగా ఈ ఇంటర్నెట్ ద్వారా పంపించేటటువంటి వాట్సాప్పో, లేకపోతే ఇన్స్టానో, లేకపోతే మరొకటో ఇంటర్నెట్ ద్వారా జరిగేటటువంటిది కాదు. ఇది ఒక ప్రొఫెషనల్ మాన్యువల్ అండర్లైన్ దిస్ పాయింట్ మై డియర్ ఫ్రెండ్స్. ఇది ఇంటర్నెట్ కాదు, ప్రొఫెషనల్ మాన్యువల్. ఇది యాక్చువల్గా చెప్పాలి అని అంటే నాకు తెలిసి గూగుల్ పాస్ట్ CEO కనిపెట్టినటువంటి టూల్ కిట్ అనమాట. ఇది నిరసనకు ముందు, నిరసన సమయంలో, నిరసన తర్వాత, అంటే నిరసనకి రాకముందు, నిరసన జరిగేటప్పుడు, నిరసన అయిపోయిన తర్వాత వీళ్ళకి ఏ విధమైనటువంటి గైడ్ లైన్స్ ఇచ్చారు, ఎలాంటి సూచనలు ఇచ్చారు, ఎలాంటి హెచ్చరికలు చేశారు, ఎలాంటి జాగ్రత్తలు ఇచ్చారు అనేటటువంటిది పిన్ టు పెన్ పర్ఫెక్ట్గా స్కెచ్ వేసి మరీ ఇచ్చారనమాట. నిరసనకు ముందు, నిరసన సమయంలో, నిరసన తర్వాత 3 విధాలుగా 3 దశల్లో వీళ్ళు ఏమేం చేయాలి, నిరసనకి వెళ్ళేటప్పుడు వాళ్ళు అనుసరించాల్సినటువంటి పంధా ఏంటి, నిరసనలో ఎవరెవరిని కాంటాక్ట్ చేయాలి, అలాగే నిరసనల తర్వాత వాళ్ళు చేయవలసింది అటువంటిది అనేటటువంటిది 3 దశల్లో వీళ్ళకి గైడ్ చేయటం అనేటటువంటి జరిగింది. అది ఒక టూల్ కిట్ ద్వారా జరిగింది. దాని పేరు కూడా నేను చెప్తాను. ఓకే, ఇది ఒక మాస్టర్ ప్లాన్ అండి. ఎంత పక్కా మాస్టర్ ప్లాన్ అంటే ఇందులో ఉన్న వివరాలు చూస్తే మాలాంటి వాళ్ళకి కాదండి, పోలీసులకి ఇంటెలిజెన్స్ కూడా షాక్కి గురయ్యారు. అంటే ఇంత పగడ్బందీగా వీళ్ళు ఈ స్కెచ్ వేశారు. ఈ రాజకీయ పరమైనటువంటి అజెండా కోసం, ప్రభుత్వాన్ని కూల్చడం కోసం ఎంత పక్కా స్కెచ్ జరిగిందనేటటువంటిది ఇక్కడ మనకు అర్థమవుతుంది. ఈ టూల్ కిట్లోనే ఉన్నటువంటి సంచలన విషయాలను డీకోడ్ చేసే విషయానికి వస్తే, నిరసనకు ముందు ఏం చేయాలి, నిరసనకి వెళ్ళే ముందు, నిరసనకి వెళ్తున్నప్పుడు ఏం చేయాలి అని అంటే, ఆఫ్లైన్ మ్యాప్స్ అండి. మనము మన దాంట్లో ఉంటుంది చూసారా, ఆఫ్లైన్ మ్యాప్ ఉంటుంది. మనకు ఒకటి గూగుల్ చూస్తేనేమో అది ఇంటర్నెట్ ద్వారా పనిచేస్తుంది. ఆఫ్లైన్ మ్యాప్ ఒకటి ఉంటుంది. ఆ మ్యాప్ని ఆన్ చేయాలి. ఇంటర్నెట్ కట్ చేస్తారని ముందే తెలుసు. ఎందుకనంటే రాటు తేలినటువంటి మేధావులు పనిచేసినటువంటి, అసాంఘికపరమైనటువంటి శక్తులు పనిచేసినటువంటి ఇది ఇంటర్నేషనల్ మైండ్ సెట్ దీంట్లో ఉంది, ఈ పథకంలో ఉంది. ఇక్కడ జరిగినటువంటి ఈ సంఘటనలో చాలా ఇంటర్నేషనల్ మైండ్ సెట్, ఇంటర్నేషనల్గా ఇంటర్నెట్ లేకుండా మేధో సంపత్తి ఇక్కడ పనిచేసింది. ఢిల్లీకి సంబంధించిన గూగుల్ మ్యాప్స్ ఆఫ్లైన్ వర్షన్ డౌన్లోడ్ చేసుకోమని స్వచ్ఛమైన ఆదేశాలు ఇచ్చారు. గూగుల్ మ్యాప్స్ ఏవైతే ఉన్నాయో ఆఫ్లైన్ వెర్షన్లో డౌన్లోడ్ చేసుకొని పెట్టమని ఒక సందేశాన్ని ఫస్ట్ పంపించారు. సీక్రెట్ యాప్స్, ఇక్కడే అస్సలు సిసలైనటువంటి ట్విస్ట్ ఉంది మై డియర్ ఫ్రెండ్స్. సాధారణ నెట్వర్క్లు పనిచేయవు కాబట్టి, అంటే ఆల్రెడీ జామర్స్ పెట్టేస్తారు అక్కడ. ఎక్కడైనా సరే మీకు ఆందోళన జరుగుతున్నప్పుడు ఫస్ట్ చేసేటటువంటి పని ఏంటంటే ఇంటర్నెట్ బంద్ చేస్తారు. అలాగే అక్కడ ఉన్నటువంటి ప్లేసెస్ అన్నీ కూడా నాకాబందీ చేసేస్తారు. బిట్చాట్ అండ్ బ్రియార్ అనేటటువంటి ప్రత్యేకమైన యాప్స్ని ఇన్స్టాల్ చేసుకోమన్నారు. నేను మీకు చెప్పాను చూసారా, ఒకానొక గూగుల్ సంస్థలో పనిచేసినటువంటి ఎక్స్ CEO ఎవరైతే ఉన్నారో అతగాడు కనిపెట్టినటువంటి యాప్స్ అన్నమాట ఇవన్నీ. బిట్చాట్ అనేటటువంటి యాప్, బ్రియార్ అనేటటువంటి ప్రత్యేకమైనటువంటి స్పెషల్ యాప్స్. ఇది మాన్యువల్గా నడుస్తాయి. మాన్యువల్గా ఎలా నడుస్తాయి అంటే, ఇవి బ్లూటూత్ ద్వారా నడుస్తాయి. బ్లూటూత్ అంటే అదేంటి మేడం, బ్లూటూత్ ఇక్కడ పెట్టుకుంటే మనకి ఒక 4 feet 5 feet లేదా ఒక 50 feet వరకు, అంటే దాని కెపాసిటీని బట్టి అంతవరకు పనిచేస్తాయి కదా అని అంటే, ఇక్కడ ఎంత పగడ్బందీ ఉందంటే బ్లూటూత్ ద్వారా ఇది ఆపరేట్ చేయటం అనేటటువంటిది మొదలుపెట్టారు వాళ్ళు. సాధారణ నెట్వర్క్లు అక్కడ వర్క్ చేయవు కాబట్టి ఇక్కడ వీళ్ళు చేసినటువంటిది ఏంటంటే, ఈ యాప్స్ ప్రత్యేకత ఏంటంటే మై డియర్ ఫ్రెండ్స్, వీటికి సిమ్ కార్డ్ అవసరం లేదండి, ఇంటర్నెట్ అవసరం లేదు, వైఫై అంతకంటే అవసరం లేదు. కేవలం బ్లూటూత్ మెష్ నెట్వర్క్ అని ఉంటుంది. బ్లూటూత్ మెష్ నెట్వర్క్, ఆ ద్వారా దగ్గరలో ఉన్న వారితో మెసేజ్లు పంపించుకోవచ్చు. నేను మీకు చెప్పాను కదా, బ్లూటూత్ మనం ఎంత డిస్టెన్స్లో మనము అది వర్క్ చేస్తుందో అంత డిస్టెన్స్ వరకు వీళ్ళు వాళ్ళకి మెసేజ్ చేస్తారు, వాళ్ళు అక్కడి నుంచి మరొకళ్ళకి పాస్ చేస్తారు, అక్కడి నుంచి అలా పాస్ చేయటం అనేటటువంటిది జరుగుతుంది. మీకు గుర్తుందో లేదో, ఒక రన్నింగ్ రేస్ ఉంటుందన్నమాట. 200 kilometers 300 kilometers రన్నింగ్ రేస్లో ఉన్నప్పుడు అంత కిలోమీటర్స్ ఒకళ్ళే రన్ చేయరు. వాళ్ళు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఒక దీన్ని పాస్ చేసుకుంటూ ఉంటారు అనమాట. ఒక డిస్టెన్స్కి వచ్చేసరికి ఇంకొకళ్ళు దాన్ని వాళ్ళ దగ్గర నుంచి అది అందిపుచ్చుకుంటారు. అక్కడి నుంచి కొంత దూరం వాళ్ళ డిస్టెన్స్ ఎంతవరకు ఉందో వాళ్ళు పరిగెట్టిన తర్వాత అక్కడి నుంచి ఇంకొకళ్ళు అందిపుచ్చుకుంటారు. ఇలాంటిది ఈ బ్లూటూత్ ద్వారా జరిగినటువంటి ఈ మెసేజ్ నెట్వర్క్ అంతా కూడా ఇదే జరిగింది.
దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళతోటి మెసేజ్లు పంచుకున్నారు. పదుల సంఖ్యలో ఉన్న గుంపును వేల సంఖ్యలోకి మార్చడానికి వాడినటువంటి బ్రహ్మాస్త్రం ఇది. పదుల సంఖ్యలో ఉన్నటువంటి వాళ్ళని వేల సంఖ్యలో మొబలైజ్ చేయడానికి వాడినటువంటి బ్రహ్మాస్త్రము ఏది అనంటే ఇక్కడ బ్లూటూత్ మెష్ నెట్వర్క్. అండర్లైన్ దిస్ పాయింట్. ఇక్కడ ఇలాంటి బుర్రలు పనిచేస్తున్నాయి. మనము ఎంత జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉందో ఇక్కడ మనం చూసుకోవచ్చు. దీంతో పాటండి ఒక ఆటోమేటిక్ క్లౌడ్ బ్యాకప్ సిస్టమ్ ఆన్ చేసుకొని పోలీసుల కదలికలను ఎప్పటికప్పుడు వీడియోలు తీసి ఆటోమేటిక్గా అప్లోడ్ అయ్యేలా సెట్ చేసుకోమని కూడా ఇందులో మార్గదర్శకాలు ఉన్నాయి. మీరు గమనించారో లేదో నేను ఇక్కడ చూపిస్తాను చూడండి. ప్రతి ఒక్కళ్ళు ప్రొటెస్ట్కి వచ్చినటువంటి వాడు స్లోగన్స్ ఇస్తాడండి. ప్రొటెస్ట్కి వచ్చినటువంటి వాడు వాడి యొక్క డిమాండ్స్ ఏమన్నాయో ప్రభుత్వానికి చెప్పే ప్రయత్నం చేస్తాడు. వాడి గొంతు తడారిపోయేటట్టు, గొంతు పడిపోయేటట్టు అరుస్తాడండి. కానీ అక్కడ ఏం జరుగుతుంది, ప్రతి ఒక్కడు కూడా సెల్ ఫోన్లు పట్టుకొని పోలీసులు అక్కడ ఏం జరుగుతుందో ప్రతి ఒక్కదాన్ని కూడా షూట్ చేస్తున్నారు. మన గంజాయి మొక్క మాట్లాడుతూ ఉందన్నమాట. ప్రతి ఒక్కటి ఎవరికి వాళ్ళు అలా షూట్ చేసేసుకుని పంపించేసేసారు. ఇంటర్నెట్ లేకపోయినా పరిగెత్తి ఇంటర్నెట్కి వెళ్ళి అంట, పరిగెత్తి ఎక్కడ ఇంటర్నెట్ వస్తుందో పెట్టారంట. నీ భాగోతం ఇక్కడ నేను చెప్తున్నాను విను. నువ్వు చేసిన ప్రతి వీడియో ఫాలో అవుతావు, ప్రతి వీడియోకి కౌంటర్లు ఇచ్చే తీరుతాం. గంజాయి నువ్వు రాసి పెట్టుకో, నీకు ఊపిరాడనిచ్చే ప్రసక్తే లేదు. నీలాంటి వాళ్ళని ఎదగడం కాదు కదా, నిలువరించే ఇది చెయ్యకపోతే అప్పుడు చూద్దు కానీ తరీకా ఏంటి అనేది. దేశద్రోహులు చీపురు కట్టలతో కొట్టాలి వీళ్ళని పట్టుకొని. ఇంటర్నెట్కి పరిగెట్టుకొని వీళ్ళు వెళ్ళలేదండి. పరిగెట్టుకొని వీళ్ళు ఫార్వర్డ్ చేయలేదు. వీళ్ళు వాడినటువంటి ఆ టూల్ కిట్ ఏది ఉందో అది చూడండి. వితౌట్ ఇంటర్నెట్ వీళ్ళు మాన్యువల్ యాప్స్ ఏవైతే ఉన్నాయో మాన్యువల్ యాప్స్ ద్వారా వీళ్ళు ఈ ఉన్న సమాచారాన్ని ప్రజల్లోకి చేరవేసి ఎక్కడ క్రౌడ్ ఉందో, ఎక్కడ ఇష్యూ ఉందో వీళ్ళు టక ఫార్వర్డ్ చేసేసుకుంటూ ఒక గ్రూప్కి పంపిస్తారు. ఆ గ్రూప్ అందరినీ అలర్ట్ చేస్తుంది. అక్కడి నుంచి వీళ్ళందరూ ఒకటే చోటికి ఇంత మాబ్గా ఎలా వచ్చారు అనడానికి కారణము ఈ టూల్ కిట్ గ్యాంగ్ వాడినటువంటి బ్లూటూత్ మెష్ నెట్వర్క్ కానివ్వండి, అలాగే మిగిలినటువంటి ఇష్యూస్ ఏవైతే ఇందాక నేను అన్నానో ఆఫ్లైన్ మ్యాప్స్ డౌన్లోడ్ చేసుకోవడం కానివ్వండి, తర్వాత వాటికి సంబంధించినటువంటి యాప్స్ ఉన్నాయి కదా, మాన్యువల్ యాప్స్ ఏవైతే ఉన్నాయో అవి డౌన్లోడ్ చేసుకుని వాటి ద్వారా నడిపినటువంటి గ్రంథం అన్నమాట ఇది. దీంతో పాటు ఆటోమేటిక్ క్లౌడ్ బ్యాకప్ సిస్టమ్ అండి. ఇప్పుడు ఈ గంజాయి మొక్క చెప్పింది చూసారా, పరిగెట్టుకుంటూ ఎక్కడ నెట్వర్క్ దొరుకుతుందో అక్కడికి వెళ్ళి వీడియోలన్నీ పంపించారు అని చెప్పేసి. ఎన్ని అబద్ధాల పుట్టంటే ఆటోమేటిక్ క్లౌడ్ బ్యాకప్ సిస్టమ్ ఆన్ చేసుకోమని పోలీసుల కదలికలను ఎప్పటికప్పుడు వీడియోలు తీసి ఆటోమేటిక్గా అప్లోడ్ అయ్యేలాగా సెట్ చేసుకోమని కూడా ఇందులో మార్గదర్శకాలు ఉన్నాయి. ఈసారి ఎవడైనా మాట్లాడేటప్పుడు 2 చెప్పులు పట్టుకొని ఆ చెంప ఈ చెంప వాయించండి. జనాలను ఎలా పక్కదోవ పట్టిస్తున్నారో, అక్కడ జనమంతా కష్టపడిపోతున్నారో వాళ్ళందరూ కూడా విద్యార్థులే, వాళ్ళందరూ కూడా దేశం బాగుపడాలని కోరుకుంటున్నారని మాట్లాడుతూ దేశ ద్రోహుల్ని దేశ భక్తులుగా చూపిస్తూ అక్కడ జరుగుతున్నటువంటి అరాచకం ఏదైతే ఉందో, పోలీసుల మీద జరుగుతున్న దౌర్జన్యకాండ, ర్యాపిడ్ ఫోర్స్ మీద వీళ్ళు అరాచక శక్తులు జరిపేటటువంటి దౌర్జన్యకాండని రెచ్చగొట్టేటట్టు వీళ్ళు చేసి వాళ్ళు రెచ్చిపోయిన తర్వాత సింపతి డ్రామాలు ప్లే చేస్తున్నారు. కొన్ని దశాబ్దాలుగా ఈ దరిద్రులు ఈ దేశాన్ని దరిద్రం పట్టించినటువంటి సిస్టమ్ ఇదే విధంగా ఉంది మై డియర్ ఫ్రెండ్స్. గమనించండి. ఎంతటితో ఏమన్నా ఆగిపోయిందా మై డియర్ ఫ్రెండ్స్? ఒకవేళ పరిస్థితి చేయి దాటి అంటే అందరు వీళ్ళు చెప్పినట్టు నడవాలని ఏం లేదుగా. అందుట్లో బాగా అక్కడ ఏమేమి వాళ్ళు ఒంట్లోకి వాడారో, వాళ్ళ జేబుల్లో ఉన్నాయో, వాళ్ళ ఒంట్లో ఉన్నాయో ఆ పదార్థాలన్నిటికీ ఇక్కడ వికృతమైనటువంటి వాళ్ళ చేష్టలు. వీళ్ళందరూ నీట్ స్టూడెంట్స్, వీళ్ళందరూ కూడా విద్యార్థుల కోసం వచ్చారు అని అనుకోవడానికి బ్రహ్మాండమైనటువంటి ఉదాహరణలు ఆ గంజాయి మొక్క కేసు చూపిద్దాం మనం ఇక్కడ. ఓకేనా? ఇలాంటి వాళ్ళందరికీ పరిస్థితి చేయి దాటితే అంటే ఆల్రెడీ హింస చెయ్యమని చెప్పి, హింస జరగాలని చెప్పి, వాళ్ళు ఏ విధంగా ప్రొటెస్ట్ చేసుకోవాలని చెప్పి ఇవన్నీ ఇవ్వడమే కాకుండా ఒకవేళ ఎందుకు అనంటే వీళ్ళు ఎంత ఇదిగా ఉంటే అవతల వ్యవస్థ అంత బలంగా పనిచేస్తుంది. ఒకవేళ అలాంటి సిచ్యుయేషన్ వచ్చినా వీళ్ళని అరెస్ట్ చేసినా పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగిస్తే ఎలా తప్పించుకోవాలో కూడా ఈ టూల్ కిట్లో క్లాసులు తీసుకున్నారండి. ఆన్లైన్లో
క్లాసులు తీసుకున్నారు వీళ్ళందరికీ. పోలీసులు టియర్ గ్యాస్ ఉపయోగిస్తే ఏం చేయాలి దాన్ని తప్పుకోవడానికి? మాస్క్ పెట్టుకోండి, తడిగుడ్డ వేసుకోండి, ముఖానికి అందరు మాస్కులు పెట్టుకున్నారు. చూసారా మై డియర్ ఫ్రెండ్, మాస్కులు ఎందుకు పెట్టుకున్నారు వాళ్ళందరూ మీకు ఏమైనా తెలుసా? టియర్ గ్యాస్ ప్రయోగించిన ఇంకొక ఇది ఉంటుంది, అలాంటివన్నీ కూడా ప్రయోగిస్తే వీళ్ళు ఊపిరాడక, అలాగే టియర్ గ్యాస్ అంటే టీయర్స్ వస్తాయి, కళ్ళనీళ్ళు వచ్చేస్తాయి అనమాట, పట్టలేరు, అది అంత ఘాటు ఉంటుంది. ఆ సిచ్యుయేషన్స్లో వీటన్నిటికీ వాళ్ళు ఏమైనా స్పృహ కోల్పోయేటటువంటి పరిస్థితులు వస్తే వాళ్ళు ఇమ్మీడియట్గా ఎలాంటి చర్యలు తీసుకోవాలి, వాళ్ళు ఆ స్థితికి వెళ్లకుండా దాని ముందే ప్రివెన్షన్ ఎలా అనేటటువంటి దాని మీద క్లాసులు కూడా తీసుకున్నారు. మీరు చూసారో లేదో కొన్ని క్లిప్పింగ్స్ నేను ఇక్కడ దొరికితే నేను వేస్తాను. ఏంటి అని అంటే సాల్ట్ ఇచ్చారండి ఒక్కొక్కరికి చేతిలో, ఉప్పు పట్టుకొని తిరగమన్నారు. ఎందుకు ఉప్పు ఎందుకు మీ చేతిలో ఉంది అని అంటే, లేదు టియర్ గ్యాస్ వచ్చింది అని అంటే ఇది మా కళ్ళ మీద పెట్టుకోమని చెప్పారు, ఇది దాన్ని గ్యాస్ని పీల్చేస్తుంది, మాకే హామ్ కాదని చెప్పేసి వీళ్ళందరూ మాకు ఇచ్చారు, అందుకని మేము దీన్ని పట్టుకొని తిరుగుతున్నాం అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు చెప్పినటువంటి సంఘటనలు కూడా నెట్లో హల్చల్ చేస్తున్నాయి. కావాలంటే చూడండి, వాటన్నిటికీ కూడా ఇక్కడ ఉన్నాయి, ఆధారాలు ఉన్నాయి. టియర్ గ్యాస్ వదిలినప్పుడు పరిగెత్తొద్దు, నెమ్మదిగా నడవాలి. ఎందుకంటే అసలే ఊపిరాడదు, పరిగెత్తితే ఎక్కువ దమ్ము తీసుకుంటాం, ఊపిరాడకుండా పడిపోయి చనిపోయే ప్రమాదాలు ఉన్నాయి. కాబట్టి టియర్ గ్యాస్ వదిలినప్పుడు మీరు పరిగెత్తకండి, నిదానంగా ఉండండి, కూల్గా ఉండండి, మొహానికి మాస్క్ లేదా తడిగుడ్డ కప్పుకోండి అనేటటువంటి ఈ జాగ్రత్తలన్నీ చెప్తూ ఉన్నారు. ఇవన్నీ ఒక ఇంటర్నేషనల్గా జరిగేటటువంటివండి. ఈ పథకాలన్నీ వీళ్ళు ఇక్కడ ఏదైతే ఈ పథకాలు రచించారో ఇవన్నీ కేవలము ఇక్కడ కూర్చున్నటువంటి ఆ రాహుల్ గాంధీ ఇంట్లోనో, లేకపోతే సిజేపీ లీడరు అభిజిత్ దూప్కే అనేటటువంటి ఒక బఫూన్ ఇంట్లోనో కూర్చొని రచించినటువంటిది కాదు. ఇది డీప్ స్టేట్ వేసినటువంటి స్కెచ్, ఇది డీప్ స్టేట్ ఇచ్చినటువంటి టూల్ కిట్, దాంట్లో నుంచి జరిగినటువంటి అంశాలు, ఆ టూల్ కిట్ ద్వారా గైడ్ చేయబడినటువంటి అంశాలు ఇక్కడ ఉన్నాయి. అలాగే అత్యంత ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే లీగల్ షీల్డ్ కదండి. ఇప్పుడు ఏమవుతుంది, అక్కడ వీళ్ళు ఎవరైతే రాళ్లతో కొట్టారో, లేకపోతే పోలీసుల మీదకి దౌర్జన్యం చేశారో, లేకపోతే ఏం చేశారో అక్కడికక్కడ అరెస్ట్ చేసి వ్యాన్లో బారేస్తారు. ఒకవేళ పరిస్థితులు ఇప్పటి వరకు అరెస్టులు జరగలేదు మై డియర్ ఫ్రెండ్స్, ఇవన్నీ వచ్చాయన్నీ గాలి వార్తలు, కానీ ఒక్కళ్ళను కూడా అరెస్ట్ చెయ్యలేదు ఇప్పటి వరకు. అసలు ఆ నిరసనకారుల మీద ఏ విధమైనటువంటి కేవలం లాఠీ చార్జ్ చేశారు తప్ప లీగల్గా ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు. ఒకవేళ లీగల్గా కనుక యాక్షన్ తీసుకుంటే ఢిల్లీ, బాంబే ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి లాయర్లు, ముఖ్యమైనటువంటి లాయర్ల యొక్క ఫోన్ నంబర్లతో సహా ఇచ్చారు. నేను మీకు ఇక్కడ ప్లే చేస్తున్నాను, ఒకసారి చూడండి. అసలు ఇంకొక విషయం ఏంటంటే అండి, లాయర్ల ఫోన్ నంబర్ల కంటే ముందు మనం ఇక్కడ కొన్ని చూస్తున్నాం, చూసారా, ఆశ్చర్యం వేస్తుంది అనమాట. అరే వీళ్ళందరూ ఇంత పర్ఫెక్ట్గా ఒక స్క్రిప్ట్ ఇచ్చినట్టు మాట్లాడేస్తున్నారే అని చెప్పేసాను. వీళ్ళందరికీ కూడా ముందరే క్లాసులు తీసుకోబడినవి, వీళ్ళందరూ బ్రెయిన్ వాష్ చేశారు. వీళ్ళందరినీ కూడా ఒక అరెస్ట్ అంటే ఏంటి, తర్వాత డిటెన్షన్ అంటే ఏంటి, అంటే వాళ్ళ అదుపులోకి తీసుకుంటే ఏం చేయాలి, అరెస్ట్ చేస్తే మీరు ఏ విధంగా రూల్స్ మాట్లాడాలి, అలాగే మైనర్లు అయితే మైనర్లని కొట్టినా, లేకపోతే మైనర్లని తిట్టినా, లేకపోతే మైనర్లని తోసేసినా, మైనర్లని అరెస్ట్ చేసినా వాళ్ళకు ఉన్నటువంటి ప్రొటెక్షన్ ఏంటి, వాళ్ళని ప్రొటెక్ట్ చేసేటటువంటి చట్టాలేంటి, మిమ్మల్ని అరెస్ట్ చేస్తే ఏ కోణంలో మీరు ఈ చట్టాలని ఉపయోగించి మీరు వాళ్ళతోటి ఆర్గ్యుమెంట్ చేయొచ్చు, అలాగే డిటెన్షన్ చేస్తే ముందస్తు అదుపులోకి తీసుకున్నట్టయితే కనుక వాళ్ళతోటి ఏ విధంగా ఆర్గ్యూ చేయొచ్చు అనేటటువంటి చట్టాలను కూడా వాళ్ళ బ్రెయిన్లో బాగా ఫీడ్ చేసి పంపించినటువంటి ఈ యొక్క ప్రొటెస్ట్ అన్నమాట ఇది. తర్వాత దీనికోసం ఏకంగా ఢిల్లీ, ఇందాక నేను చెప్పాను, ఢిల్లీ, ముంబై చెందినటువంటి లాయర్లు, సోకాల్డ్ లీగల్ వాలంటీర్స్, మానవ హక్కుల న్యాయవాదుల ఫోన్ నంబర్లు ఇదిగో నేను ఇక్కడ పెడుతున్నాను. అరెస్ట్ అయితే ఎవరికి కాల్ చేయాలి, ఏం చేయాలి, ముందే పక్కా ప్లాన్ అండి. ఎంత పగడ్బందీ ప్లాన్ దీని వెనక. ముందు సిజేపీ అనేటటువంటి ఒక ఫోటోని పెట్టి వెనక ఏ ఫోటోని పెట్టారు, ఏ విధ్వంసాన్ని పెట్టారు చూడండి. బ్యానర్ ఒకటి,
లోపల జరుగుతున్నది ఒకటి. మా చిన్నప్పుడు వీడియో హౌస్ అని పెట్టేవాళ్ళు అనమాట. ఏంటంటే దాంట్లో క్యాసెట్లు వచ్చాయి అప్పుడే, టీవీలు వీడియోలు వీసీఆర్లు వచ్చినటువంటిది. సినిమాలు వేయాలి అని అంటే ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో వీసీఆర్లు ఉండేటివి కాదు, టీవీలు ఉండేటివి కాదు. కాబట్టి ఏం చేసేవాళ్ళు అంటే కొంతమంది వీడియో పార్లర్ వాళ్ళు వీడియో హౌస్ అని నడిపేవాళ్ళు. ఏంటంటే దాంట్లో కూర్చోబెట్టి సినిమాలు వేసేవాళ్ళు. కొత్త సినిమా వచ్చింది అని చెప్పగానే పొలోమని వెళ్ళేవాళ్ళు అనమాట. వెళ్ళిన తర్వాత సినిమాలు చూసేవాళ్ళు. ఆ తర్వాత కొంతమంది దానికి ఇంకా ఎక్కువ జనం రావాలంటే ఏం చేయాలి అని అంటే వీళ్ళకు ఒక కోడ్ భాష పెట్టుకునే వాళ్ళు. ఏంటంటే సంపూర్ణ ఏదో ఒక భగవంతుడికి సంబంధించిందో లేకపోతే ఇంకే దేనికన్నా సంబంధించిందో ఒక మంచి సినిమా పేరు చెప్పేవాళ్ళు అనమాట. చెప్పేసి ఆ తర్వాత ఆ సినిమా వేస్తున్నారు అని అనగానే పొలో మన అందరూ పోయేవాళ్ళు. అక్కడ బ్లూ ఫిలిమ్స్ వేసేవాళ్ళు అనమాట. తెర మీద ఏం కనిపిస్తుంది, పోస్టర్ ఏముంటుంది, ఒక భగవంతుడికి సంబంధించిన సినిమానో లేకపోతే భారతానికి సంబంధించినటువంటి సినిమానో ఇతిహాసాలకు సంబంధించినటువంటి సినిమానో వేస్తున్నామని చెప్పేవాళ్ళు. లోపల చూస్తేనేమో బూత్ సినిమాలు వేసేవాళ్ళు అనమాట. ఇదేంది రాబాయి అని చెప్పేసానంటే బయటికి ఎవరికి కనపడకూడదు, సమాజానికి తెలియకూడదు, లోపల వాడి యొక్క బిజినెస్ ఏదైతే ఉందో ఆ బిజినెస్ వాడు ఆ విధంగా బయటికి ఒక కవరింగు, లోపల మరొక చర్య జరిగేది. పోలీసులు తెలిసిన తర్వాత పిచ్చ కొట్టుడు కొట్టి ఆ తర్వాత వాడి ప్లాన్ ఏంటనేది బయటికి తెలిసి పేపర్లో వార్తలు వస్తే మేము చదివేవాళ్ళం. ఇప్పుడు అసలు విషయంకి వద్దామండి. 5,000 మంది నిరసనకారులు అనేటటువంటి ఇన్ఫర్మేషను ఇంటెలిజెన్స్ దగ్గర ఉంటే 50,000 మంది రావడానికి ఎవరున్నారు దాంట్లో? అంతమంది ఒక్కసారిగా ఎలా పెరిగిపోయారు? అంతమంది విద్యార్థులు ఎక్కడి నుంచి వచ్చారు? అంతమంది యువకులు ఎక్కడి నుంచి వచ్చారు? అసలు ఈ యువతని ఎలా మొబలైజ్ చేశారు అనేటటువంటి దాని మీద దృష్టి పెడితే బయటకు వచ్చినటువంటి అంశాలు చెబితే షాక్ అయిపోతారు అన్నమాట. వినండి, నిజమైనటువంటి నిరసనకారులు ఎంతమంది ఉన్నారో చూస్తే కిరాయికి వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, కిరాయి డబ్బులకు వచ్చినటువంటి కిరాయి ప్రొటెస్టర్స్ కూడా ఉంటారని మీకు తెలుసా? ఇదిగో ఇక్కడే మనం చూస్తున్నాం. ఒక ఇన్ఫ్లుయెన్సర్ బయటపెట్టినటువంటి ఇష్యూస్ నిజంగా దేశవ్యాప్తం మొత్తం సంచలనం సృష్టిస్తున్నాయి. అది అందరికీ మీరు చూసే ఉండుంటారు మీరు కూడా. ఉత్తరప్రదేశ్, రాజస్థాను, మధ్యప్రదేశ్, బీహార్ అండి, రాష్ట్రాల నుంచి అమాయకులైన నిర్మాణ కార్మికులను ఉత్తరప్రదేశ్, యూపీ నుంచి, రాజస్థాన్ నుంచి, మధ్యప్రదేశ్ నుంచి, బీహార్ నుంచి, మనకి ఇక్కడ తెలంగాణ, తెలుగు రాష్ట్రాల్లో కానివ్వండి, దేశం మొత్తం మీద ఎక్కడ కన్స్ట్రక్షన్స్ జరిగినా లేబర్ ఇక్కడి నుంచే వస్తారు. ఆ లేబర్ని కిరాయికి మాట్లాడుకొని ఇక్కడికి తీసుకొని వచ్చారు. చూసారా? అంటే ఏ స్థితికి దిగజారుతున్నారు, ఏ స్థితికైనా వెళ్ళిపోయి వీళ్ళు దేశాన్ని నాశనం చేయడానికి ఎవరిని ఎక్కడి నుంచి వాళ్ళని తీసుకొని వచ్చి ఎక్కడ పెట్టారు. ఎక్కడ యూపీ అండి, యూపీ అంటే పక్కనే ఉందనుకుందామండి, బీహార్ అండి, మధ్యప్రదేశ్ అండి, తర్వాత రాజస్థాన్ అండి. అక్కడ నుంచి జనాలు దాదాపు 500 కిలోమీటర్లు ఉంటుంది ఢిల్లీ నుంచి, ఒక్కొక్కటి కూడా 100 కిలోమీటర్ల నుంచి. అక్కడ నుంచి కూడా ఈ యొక్క కూలీలు ఎవరైతే ఉన్నారో అంటే కన్స్ట్రక్షన్స్లో ఉన్నటువంటి కూలీలని కిరాయికి తీసుకొచ్చినటువంటి విషయం. వీళ్ళు వాళ్ళే అనడానికి ఒక చిన్న ఉదాహరణ. చాలామంది మాట్లాడే చాలా ఊరుకోండి మేడం, మీరు మరీ చెప్తూ ఉంటారు, మీకేం పని లేదా, పాట లేదా, లేకపోతే ఆళ్ళని తీసుకొని వచ్చి వీళ్ళు దీని కింద ఎలా మీరు నమ్మిస్తారు, మా చెవులో ఏమన్నా క్యాలీఫ్లవర్లు పెడుతున్నారా అని. కాదు, చేతిలో రాళ్ళు ఎలా పట్టుకున్నారో మీరు ఒక్కసారి ఇక్కడ చూడండి మై డియర్ ఫ్రెండ్స్. కొన్ని సంఘటనలు చూసినప్పుడు నాకు కూడా డౌట్ వచ్చింది. ఏంటి అని అంటే ఒక్కొక్కళ్ళు గోడలు కట్టి ఉన్నటువంటి గోడలు కానివ్వండి, అక్కడ ఏదైనా కన్స్ట్రక్షన్ ఉంటే కన్స్ట్రక్షన్ పగలగొట్టి దాంట్లో నుంచి రాళ్ళు తీస్తున్నారు. నాకు డౌట్ వచ్చింది, వీళ్ళు ఏంటి ఇంత పగడ్బందీగా ఉన్నారేంటి అంటే వాళ్ళు అక్కడ ఉన్నటువంటి గోడను పగలగొడుతున్నారు, రాళ్ళని తీస్తున్నారు. అక్కడ చిన్నది ఏదైనా ఒక కాంపౌండ్ వాల్ లాగా ఉంటే కాంపౌండ్ వాల్ని పగలగొడుతున్నారు, గోడలు తీస్తున్నారు. అలాగే కింద ఉన్నటువంటి ఆ ఫ్లోర్ ఉంటుంది కదండి, మొజాయిక్ ఫ్లోర్స్ ఉంటాయి కదా, ఆ ఫ్లోర్స్ని పగలగొడుతున్నారు, అక్కడి నుంచి రాళ్ళ మొక్కలు తీసి రాళ్ళు ఇసురుతూ ఉన్నారు. వీటన్నిటిని బట్టి చూస్తుంటే ఇంకా సాక్ష్యాలు కావాలా మీకు? తర్వాత వీళ్ళకి మరి పట్టుకొని వచ్చినారు కదా, మరి వీళ్ళకి ఇచ్చినటువంటి కూలి డబ్బులు ఎంత తెలుసా మీకు? సహజంగా వీళ్ళు ఒకరోజు పర్ డే కూలికి వస్తే నాకు తెలిసినంత వరకు మేము కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్నాం కాబట్టి 800 నుంచి 1000 రూపీస్ ఉంటుంది వీళ్ళకి. కానీ ఇక్కడ వీళ్ళకి ఇచ్చినటువంటి కూలి డబ్బులు 2000 రూపాయలు పర్ డే, అంటే డబల్ కూలీ వచ్చిందనమాట. ఇక్కడ చూడండి, ఇంత అమాయకంగా వాళ్ళు చట్టం మీదకి మూర్ఘత్వంగా ఎందుకు వెళ్ళిపోతున్నారు అంటే వాళ్ళ కళ్ళ ముందు కనిపిస్తుంది 2000 రూపాయల కూలీ.
అంటే ఒక రోజు మొత్తము కూడా వాళ్ళు కష్టపడి పని చేస్తే వచ్చిన దానికంటే ఇక్కడ నిలబడి ఒకడి మీద దౌర్జన్యం చేస్తే వచ్చేటటువంటి డబ్బులు దీనికి రెట్టింపు ఉన్నాయి అని ఎక్కడో వాడిలో ఒక హీరో భావం ఉంటుందండి. ఆ భావాన్ని బయటికి తీసి హీరోలాగా తలపడుతున్నాను అనుకొని పోలీసుల్ని ఎదిరించడం కానీ ఒక విధ్వంసాన్ని సృష్టించడంలో వాడిని వాడు హీరోగా ప్రొజెక్ట్ చేసుకొని, ఎందుకంటే వీళ్ళందరికీ కూడా ఆన్లైన్ ద్వారా క్లాసులు తీసుకోబడినాయి. మొత్తం వీళ్ళందరికీ ముందే ప్రిపేర్ చేశారు. ప్రిపేర్ చేసి ఎలా ఫైట్ చేయాలి, ఎలా ప్రొటెస్ట్ చేయాలి, ఎలా విధ్వంసం సృష్టించాలి, ఎలా రెచ్చగొట్టాలి, ఏం మాట్లాడాలి అనడానికి ఇది మామూలు ప్రయత్నం అయితే కాదు, ఈ మామూలు ప్లాన్ అయితే కాదు. ఇప్పుడు నేను చెబుతున్నటువంటి మార్గాలన్నిటినీ కూడా ఇంటర్నెట్ లేకపోయినా వాళ్ళు మాధ్యమాలను ఎలా యూజ్ చేశారు. అలాగే సెల్ ఫోన్స్లో తీసినటువంటి ప్రతి ఒక్క పిక్చరు ఎదుటివాడు చేసిన దౌర్జన్యాన్ని మాత్రమే తీశారు తప్ప వీళ్ళు చేసినటువంటి దౌర్జన్యాలు వీళ్ళ ఫోన్లో ఉన్నాయేమో ఒక్కసారి చూపించండి. మీకు అందరికీ గుర్తుండే ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్, 26 నవంబర్ 2011 తాజ్ హోటల్లో జరిగినటువంటి భయంకరమైనటువంటి దాడి ఏదైతే ఉందో అక్కడ 2 హోటల్స్ మీద జరిగినాయి. ఆ 2 హోటల్స్ మీద ఎందుకు జరిగినాయో చెప్పమంటారా? ఆ 2 హోటల్స్ ఇంటర్నేషనల్గా పర్యాటకులు వస్తారు. అక్కడ ఉన్న నారీమన్లో హోటలు ప్లస్ ఇది, ఈ రెండిట్లో ఇంటర్నేషనల్ దేశవ్యాప్తంగా అక్కడే టూరిస్టులు అక్కడే వచ్చి ఉంటారు. అలాగే నారీమన్లో కూడా ఇంటర్నేషనల్గా వచ్చినటువంటి టూరిస్టులు అక్కడ ఉంటారు. ఎవరు ఏ పని మీదకి వచ్చినా ఈ 2 హోటల్సే వాళ్ళకి బుక్ చేయబడతాయి అన్నమాట. అక్కడ దాడి జరిగితేనే ఇంటర్నేషనల్గా వార్త అవుతుంది అని చెప్పి ఆ రెండిటి మీదే దాడి జరిగింది. అక్కడ దాడి కూడా పర్ఫెక్ట్గా ఎలా చేశారో చెప్పమంటారా? ఈ మీడియా వాళ్ళు ఏదైతే ఉన్నారో అప్పుడు ఇంకా సోషల్ మీడియా లేదు మై డియర్ ఫ్రెండ్స్, లేదు, ఇంతగా లేదు. ఒకవేళ ఉన్నా ఎవరి కాళ్ళకి వీడియో రికార్డులు చేసుకునేంత సౌలభ్యం అప్పుడు లేదు. అప్పుడు ఏమైంది, ఈ శాటిలైట్ ఛానల్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు కూడా ఇలాగే బొక్కబోర్లా పడుకొని పరుగులు పెట్టుకుంటా తీసుకుని తర్వాత నేల మీద పడుకొని ఆకాశంలోకి ఎగురుతూకి వీళ్ళందరూ కూడా ఎక్కడెక్కడ ఏం జరుగుతుంది అనేటటువంటిది లోపల కొంతమందిని పంపించి వాళ్ళ నుంచి ఫోన్ల నుంచి సమాచారం తీసుకుని లైవ్ ఇచ్చారు. వాళ్ళు ఇదిగో ఇక్కడికి వచ్చారు, లోపలికి 2 కమాండర్స్ వెళ్ళారు, వాళ్ళు లెఫ్ట్కి తిరిగారు, వాళ్ళు రైట్కి తిరిగారు. ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా శాటిలైట్ ద్వారా టీవీలో చూసి ఈ ఉగ్రవాదులు మూకలకి సంబంధించినటువంటి లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు లోపల ఉన్నటువంటి ఉగ్రవాదులకి, ఒరే మీరు ఇటు లెఫ్ట్కి వెళ్ళండి, ఇక్కడ పలానా వాళ్ళు ఉన్నారు, కమాండోస్ ఈ గదిలో ఉన్నారు, మీరు లెఫ్ట్కి వెళ్ళండి, ఇటు నుంచి తప్పించుకోండి, మీరు ఇలా అటాక్ చేయండి, అక్కడ ఆ గదిలో ఈ వీళ్ళే బయట చెప్పారు ఇంకా లోపల ఇంతమంది ఉన్నారు, పలానా నంబర్ గదిలో పలానా అంతమంది ఉన్నారు, ఒక ఫ్యామిలీ దీంట్లో ఉంది, ఇలాంటి పిచ్చవాగుడంతా వాగారనమాట. రిపోర్టింగ్ అంటే ఏంటి అని అంటే అక్కడ ఏదో ఒకటి చేయాలి, రేటింగ్ వచ్చేస్తుంది కాబట్టి అక్కడ నిలబడి అక్కడ ఉన్నది మొత్తం చెప్పేసరికి వీళ్ళు ఇచ్చినటువంటి సమాచారంతో అక్కడ అంత నరమేధం జరిగింది మై డియర్ ఫ్రెండ్స్. ఇప్పుడు ఇక్కడ కూడా ఇదే జరిగింది. ఈ ప్లాన్ వెనక ఉన్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో ఈ నాయకులందరూ కూడా వీళ్ళు పంపించినటువంటి వీడియోల ద్వారా వీళ్ళకి ఏం చేయాలో, తదుపరి ఏం చేయాలి, ఎలా చేయాలి అనేటటువంటి మెసేజ్లు ఇస్తూ, అలాంటి కాల్స్ ఇస్తూ, అలాంటివి పంపిస్తూ వీళ్ళని ముందుకు నడిపించినటువంటి సంఘటన ఇక్కడ చోటు చేసుకుంది. అంటే ఎలా ఉందంటే మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ నిజంగా చెప్తున్నాను కదా, జనం అందరూ ఇక్కడ కూర్చుని ఏం చేస్తున్నారు అనేటటువంటిదే కూర్చొని డబ్బాల ముందు వాగే ఈ గప్పాల గంజాయిల మాట వింటున్నారు మీరు. కానీ వెనక ఎంత నెట్వర్క్ జరిగింది అనేటటువంటిది ఇక్కడ మీరు తెలుసుకోవచ్చు. ఈ కూలీలను తీసుకొచ్చేటటువంటి మేస్త్రులు ఉంటారండి. ఆ మేస్త్రులకి పర్ హెడ్ 4000 రూపీస్ ఇచ్చారు. అంటే ఇక మీరు అర్థం చేసుకోండి, డబ్బుకి మనిషి దాసోహం. అంటే అక్కడ ఏం జరుగుతుందో కూడా వీడికి గ్రాహక శక్తి లేదు, వీడికి మందిని తరలించడం ఒక్కటే. వాడు చెప్పాడు, అరే మీరు ఇలా చేయండి, మేము అన్నీ చూసుకుంటాం. వాడికి తెలియని అంశం ఏంటంటే ఒక్కసారి వ్యవస్థలోకి వీడు ఎంటర్ అయితే అక్కడ ఒక ఫోటో వీడిది పడిపోతుంది అనేటటువంటి లోక జ్ఞానము ఈ కూలీలకి లేకపోవడమే ఇక్కడ ఈరోజు భవిష్యత్తులో ఇవాళ వీళ్ళు ఏదైతే పై చేయి సాధించామని చెప్పి కొంతమంది శాడిస్టులు నవ్వుకుంటూ వీడియోలు చేస్తున్నారు, ఎవరైతే విమర్శించుకుంటూ వీడియోలు చేస్తున్నారో వాళ్ళందరూ కూడా రేపొద్దున ఈ కుటుంబాలకి సమాధానం చెప్తారని మాత్రం మీరు అనుకోకండి. వీళ్ళు ఫేస్ చేసేటటువంటి ప్రాబ్లమ్స్ ఎన్ని ఉంటాయో భవిష్యత్తులో మళ్ళీ మనం మాట్లాడుకుందాం మై డియర్ ఫ్రెండ్స్ వాటన్నిటి గురించి. ఇంకొకటి ఏంటి అనంటే ఎవరైతే వీళ్ళని తరలిస్తున్నారో, ఎవరైతే వీళ్ళ ముఠా మేస్త్రులు టీమ్ లీడర్స్ ఉన్నారో ఇంకొక స్మార్ట్ ట్రిక్ ఒకటి ప్లే చేశారు ఇక్కడ. ఏంటంటే వీళ్ళకి మీరు అడగచ్చు, ఏంటి మేడం ఇంతమందిని తీసుకొని వచ్చారు, గూగుల్ పేలో జరుగుతూ ఉంటాయి కదా, ఆ గూగుల్ పేల నుంచి పట్టుకోవచ్చు కదా వీళ్ళందరినీ అని చెప్పేసి. స్మార్ట్ పేమెంట్స్ జరిగాయండి ఇక్కడ.
ఎక్కడ క్యాష్ రూపంలో ఇవ్వలేదు. అంటే క్యాష్ అంటే బండిల్స్ తీసుకెళ్ళాలి కాబట్టి పట్టేసేసుకుంటారు. కాబట్టి క్యాష్ ఎక్కడ క్యారీ చేయబడలేదు. ఎందుకు అనంటే ప్రతిరోజు మారిపోయేటటువంటి గూగుల్ అకౌంట్ల ద్వారా లక్షల రూపాయలు బదిలీ చేశారండి. అంటే ఈరోజు ఒక అకౌంట్ నుంచి డబ్బులు వెళ్తాయి, అదే అకౌంట్ నుంచి 10 మందికి వెళ్ళావు. ఒక అకౌంట్ నుంచి ఒక సెక్టర్కి మాత్రమే వెళ్తుంది, ఆ తర్వాత అకౌంట్ క్లోజ్. ఆ అకౌంట్కి సంబంధించిన వివరాలు ఎక్కడా ఉండవు, వాడెవడో దొరకడు. అలాగే మళ్ళీ పే చేసేటప్పుడు మళ్ళీ ఇంకొక అకౌంట్, మళ్ళీ ఇంకొక అకౌంట్, మల్టిపుల్ అకౌంట్స్ నుంచి చాలా పగడ్బందీగా గూగుల్ పేలు చేశారు. ఆ గూగుల్ పేల ద్వారా పట్టుకోవచ్చు కదండి అని అంటే, పట్టుకుంటే ఇదే ఆ అకౌంట్ని పట్టుకుంటే ఆ అకౌంట్లో ఉన్నటువంటి వాడు ఎక్కడ దొరకడు మీకు. ఆ అకౌంట్ని ఫైండ్ అవుట్ చేయలేరు. అది ఫేక్ అకౌంట్స్ నుంచి వచ్చాయి. అదొక విషయము. ఇంత భారీ స్థాయిలో డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? అదే కదా నెక్స్ట్ మీ క్వశ్చన్. దాదాపు 50,000 మందికి ఇంత డబ్బు ఖర్చు పెట్టారు. అదొకటే ఖర్చా అండి? 50,000 ఇంటూ 2,000 పర్ హెడ్, 10 కోట్ల రూపాయలు. ఆ తర్వాత ఈ 50,000 మందికి కూడా ఫుడ్ ఎంత ఖర్చు అవుతుంది? పొద్దున్నే టిఫిన్, అక్కడ చూడండి వీళ్ళందరికీ ఎంత బాగా ఆర్గనైజ్డ్ చేశారంటే, మార్నింగ్ టిఫిను, వాటరు, తర్వాత మధ్యాహ్నం భోజనాలు, సాయంత్రం అయ్యేసరికి స్విగ్గీ ఆర్డర్స్ కుప్పలు తెప్పలుగా వచ్చి పడినాయి. చాలామంది నిన్నటి నుంచి మాట్లాడుతున్నారు, స్విగ్గీలు దేశంలో నుంచి ఎవరెవరో ఆర్డర్ చేస్తూ ఆ దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా వీళ్ళ పట్ల మద్దతు తెలిపేటటువంటి వాళ్ళందరూ వీళ్ళకి హెల్ప్ చేస్తున్నారు. ఎవరో ఆర్డర్ ఇచ్చేసేసి తీసుకొచ్చి అక్కడ పెట్టేసేసి వెళ్ళిపోతున్నారు, అవి తీసుకొని వీళ్ళు తింటున్నారు అనేసి. స్విగ్గీ ఆర్డర్స్ మొత్తం కూడా బంగ్లాదేశ్ నుంచి, సౌదీ నుంచి ఇవ్వబడ్డాయి. అన్ని వేల మందికి ఇక్కడ ఎవరెవరో స్విగ్గీ ఆర్డర్స్ వచ్చి పలానా జంతర్ మంతర్లో అక్కడ డ్రాప్ చేసి రండి లాంటివి లేవు. అది కూడా పక్కా ప్రణాళిక. వీళ్ళకి వచ్చినటువంటి స్విగ్గీ ఆర్డర్స్ ఏవైతే ఉన్నాయో, ఫుడ్ ఆర్డర్స్ ఏవైతే ఉన్నాయో, ఏదైతే అంతకుముందంతా ఏంటి అని అంటే, జనం అక్కడ ఒక ముస్లిం అంకుల్, పేద అంకులు అక్కడికి వచ్చి 2,000 మందికి, అంటే దాదాపు రోజుకి ఒక 2 లక్షల రూపాయలు ఖర్చు పెట్టే పేద ముస్లిం అంకులు భోజనాలు పెట్టాడు. ఓకే, దాన్ని కూడా గవర్నమెంటు, ఇంటెలిజెన్స్ పట్టించుకోవాలి. ఆ రోజే పట్టించుకొని ఉండున్నట్టయితే ఈ రోజు ఈ దుస్థితి వచ్చి ఉండేది కాదు. అంటే 50,000 మందికి రోజువారీ కూలీ ఇవ్వడానికి ఇన్ని రోజుల మట్టి ఎన్ని కోట్లు ఖర్చు అవుతాయి? అలాగే వాళ్ళకి 50,000 మందికి ఫుడ్ ఎక్కడి నుంచి వస్తుంది? పొద్దున, మధ్యాహ్నము, సాయంత్రము మట్టసంగా పెడుతున్నారు అన్నమాట వాళ్ళు. ఫుడ్ ఎక్కడ దేనికి దిక్కత లేదు. ఉదాహరణకి ఒక్క సీన్ చూడండి చాలు. दोस्तों समोसे आ गए हैं पाकिस्तान से, और ये नेपाल से आए हैं, वो पाकिस्तान से, वो बांग्लादेश से। तो ये सारे समोसे पाकिस्तान से आ रहे हैं दोस्तों, ये इंडिया के नहीं है। इनके अंदर पाकिस्तानी आलू है, और ये नेपाली कप है। तो ये सब पाकिस्तान से फंडिंग आ रही है। ये बांग्लादेशी आटा है, भैया ने बताया, हमें कंफर्म करके अभी खा के चख के एकदम। तो ये सब फॉरेन फंडेड है दोस्तों, ये सब यहाँ इंडिया के लोग नहीं है, कोई और ही आ गए हैं। तो देख सकते हो। చూశారు కదా వాడు ఏం చెప్తున్నాడు? కేవలం ఇక్కడికి రావడానికి మాత్రమే మీరు కష్టపడండి, ఇక్కడికి వస్తే మాత్రం ఫుడ్కి ఏ ఢోకా ఉండదని చెప్తున్నాడు. ఆ తర్వాత వీడు ఫుడ్ ఎక్కడ తింటాడు అనేటటువంటిది వీడికి తెలియదు. వీడు ఎక్కడ తినాలంటే చిప్పకూడు తింటాడు జైల్లో. ఇది వాస్తవం. ఎవరిని కూడా ప్రభుత్వం వదిలిపెట్టేటటువంటి పరిస్థితి అయితే లేదు. దాని గురించి తర్వాత మాట్లాడతా. ఇంతకీ ఈ ఫండింగ్ ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే FCRA, అర్థమైందా? ఈ ప్రొటెస్ట్ మొత్తం అంతా కూడా ఈ FCRA గురించే జరిగింది. ఈ బిల్లు పార్లమెంట్లో ప్రవేశపెట్టడం వల్లనే ఇంతమందిని తీసుకొచ్చి పార్లమెంటు బిటాయించి, పార్లమెంటు నాశనం చేసి, ఇంకేదో చేసి, ఆ బిల్లు ప్రవేశపెట్టనివ్వకుండా చేసి, ప్రభుత్వాన్ని కూల్చేసేసి ఆ చట్టాన్ని రక్షించుకోవాలనేటటువంటి దాని వెనుక ఈ ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ అనేటటువంటి దాని కింద ఉన్నటువంటి నిబంధనలను ఉల్లంఘించి దేశంలో అశాంతి సృష్టించడానికి విదేశీ శక్తులు ఫండింగ్ చేస్తున్నటువంటి ఇష్యూ అన్నమాట. ఒక నిరసన ప్రజాస్వామ్యబద్ధంగా జరిగితే, నిజం చెప్తున్నాను, అందరం మద్దతు ఇస్తాం. ఈ రోజుకి నేను చెప్తున్నాను, ఎవరైతే నిజంగా ఆ నీట్కి సంబంధించినటువంటి విద్యార్థులు ఎవరైతే ప్రాణాలు కోల్పోయారో, ఆ నీట్ ఎగ్జామ్ పేపర్ లీకేజ్ విషయంలో వాళ్ళందరికీ సంపూర్ణమైనటువంటి మద్దతు, సానుభూతి మా తరపు నుంచి ఉంది. కానీ ఇది ప్రజాస్వామ్యబద్ధంగా ఈ ప్రొటెస్ట్ జరిగితే మాలాంటి వాళ్ళందరం కూడా గొంతు విప్పి ఖచ్చితంగా మద్దతు తెలుపుతాం, ఎప్పటికీ తెలుపుతాం. కానీ ఆ దాని కింద అది వేరే ఎజెండాతోటి వీళ్ళు పనిచేసినటువంటిది, ఇంత భయంకరమైనటువంటి ఇష్యూని క్రియేట్ చేసినటువంటి ఆ స్టేజ్ ఏదైతే ఉందో దాన్ని మాత్రం ఖచ్చితంగా
వ్యతిరేకించి తీరాల్సిందే, వ్యతిరేకించే తీరుతాం. కాబట్టి ఇప్పుడు నేను ఏవైతే చెప్పానో మై డియర్ ఫ్రెండ్స్, నాకు తెలిసినటువంటి సోర్సెస్ ద్వారా కానివ్వండి, ఇంటర్నెట్లో ఉన్న నాకు దొరికినటువంటి సోర్సెస్ ద్వారా కానీ మీ ముందు ఉంచాను. బట్ దీనికి సంబంధించినటువంటి అఫీషియల్గా గవర్నమెంట్ రిలీజ్ చేయాల్సి ఉంది. అతి తొందరలో వీళ్ళ జాతకాలన్నీ కూడా బయటికి తెలుస్తాయి. సో ఎప్పుడైనా సరే నేను చెప్తున్నాను, ఏ ఉద్యమమైనా సరే ప్రజాస్వామ్యబద్ధంగానే జరగాలి. అప్పుడే ఆ ఉద్యమం విజయం సాధిస్తుంది. లేదంటారా, ఇలాంటి హింసలకి లోనైతే ఏ విధమైనటువంటి ప్రజాస్వామ్యం ఏర్పడుతుందో ఒక్కసారి మీరే ఆలోచించుకోండి మై డియర్ ఫ్రెండ్స్. ఓటు వేసే ముందు ఒక్క నిమిషం ఆలోచించండి. మనకి భద్రతనిచ్చేటటువంటి ప్రభుత్వాలకే ఓటు వేయండి. కాబట్టి మీ ఓటు మీ హక్కే కాదు, మీ ఓటు చాలా విలువైనది. భారత్ మాతాకి జై.